భీమా న్యూస్ కి స్వాగతం. డివైఎఫ్ఐ 19వ జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర నాగేష్ పిలుపునిచ్చారు. ఆదివారం కర్నూలు మండలం డివైఎఫ్ఐ సమావేశం కర్నూలు నగరంలోని డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో మండల కార్యదర్శి ప్రకాష్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి హాజరైన డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర నాగేష్ మాట్లాడుతూ డివైఎఫ్ఐ 1980లో ఏర్పడిన నాటి నుండి నేటి వరకు అనేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. డివైఎఫ్ఐ పంతం అవినీతి అంతం అనే పిలుపుతో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిందన్నారు. గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందన్నారు. గంజాయి సారా మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడి మత్తు నుండి యువతను మంచి వైపు నడిపించడం కోసం కృషి చేసిందన్నారు. దేశ ఐక్యత కోసం ప్రాణాలు ఇచ్చిన చరిత్ర డివైఎఫ్ఐది అన్నారు. అలాంటి డివైఎఫ్ఐ 19వ జిల్లా మహాసభలు జూలై 11, 12వ తేదీలలో కర్నూలు నగరంలో నిర్వహిస్తున్నామని, ఆ మహాసభలను యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని, నిరుద్యోగం లేని భారతాన్ని, అసమానతలు లేని సమాజాన్ని నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. డివైఎఫ్ఐ జిల్లా నాయకులు అబ్దుల్లా, మండల నాయకులు హరికిషన్ రెడ్డి, అంజీ, విశ్వనాయుడు, సుధాకర్, రాము, షేక్ షవలి, సద్దాం, పరశురాం, హరి, నబీ, చాణక్య, శివ, రఘువరన్, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. డివైఎఫ్ఐ జిల్లా 19వ మహాసభలు జూలై 11, 12 తేదీల్లోన కర్నూలు నగరంలో నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా గత 3 సంవత్సరాల నుంచి డివైఎఫ్ఐ ద్వారా ఈ జిల్లాలో చేసినటువంటి అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు, అనేక సేవా కార్యక్రమాలని సమీక్షించుకొని భవిష్యత్తులోన మరింత సమర్థవంతంగా ఈ జిల్లాలోన యువకుల యొక్క సమస్యలు తీసుకొని పనిచేయడానికి, అలాగే సేవా కార్యక్రమాలని చేయడానికి, అట్లాగే ఈ జిల్లాలోని యువకులందరినీ ఒక మంచి మార్గంలో నడిపించడానికి డివైఎఫ్ఐ జిల్లా మహాసభలను నిర్వహిస్తున్నాం. కావున ఈ నెల జూలై 11, 12 తేదీల్లో జరిగేటటువంటి డివైఎఫ్ఐ జిల్లా 19వ మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము కర్నూలు జిల్లాలోని యువకులందరినీ కూడా పిలిపిస్తున్నాం. ముఖ్యంగా 1980వ సంవత్సరం పంజాబ్ రాష్ట్రంలోని లుధియానా నగరంలో ఏర్పాటైనటువంటి డివైఎఫ్ఐ అందరికీ విద్యా ఉపాధి కోసం, అట్లాగే భారతదేశంలోని మరి కుల మత లింగ వివక్షతలకు వ్యతిరేకంగా వాటిని రూపుమాపడానికి పెద్ద ఎత్తున డివైఎఫ్ఐ ఉద్యమిస్తుంది. నేడు భారతదేశంలో కూడా మరి ఏ దేశంలో లేనంత పెద్ద యువత శక్తి భారతదేశానికి ఉన్నప్పటికీ కూడా ఈ యువ శక్తికి సరైనటువంటి ఉపాధి కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందుతున్నాయి. అవి వైఫల్యం చెందిన కారణంగా భారతదేశం చెందాల్సినంతగా అభివృద్ధి చెందకుండా ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలిపోతుంది. అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అంటే భారతదేశంలోని యువకులందరికీ కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాలకి తగ్గట్టు మొత్తం కూడా పనిని, అట్లాగే ఉపాధితో పాటు ఉద్యోగాలను కల్పించాలని చెప్పేసి డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. ఈ భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మత ఉన్మాదం గాని, డ్రగ్స్ గాని, నిరుద్యోగాన్ని గాని పెకిలించి వేయడం కోసం డివైఎఫ్ఐ ఈ జిల్లా మహాసభలో ప్రణాళికని నిర్దేశిస్తుంది. జిల్లాలోన పరిశ్రమల కోసం, తాగునీటి ప్రాజెక్టుల కోసం, స్థానికంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యల కోసం డివైఎఫ్ఐ గా మేము జూలై 11, 12వ తేదీలోన ఒక ప్రణాళికని మేము సిద్ధం చేయబోతున్నాం. కాబట్టి ఇందులో జిల్లాలోని యువకులందరూ కూడా భాగస్వామ్యమై మన జిల్లా అభివృద్ధిలోన మీరు కూడా పాల్పంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలిపిస్తున్నాం.